అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండటము, ఆరోగ్యము బాగు చేసుకోవటము, ఒక ఉన్నతమైనటువంటి దిశగా మీ అడుగులు వేసుకోవటానికి పరిపూర్ణమైనటువంటి యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును. కొంతమంది మిమ్మల్ని విమర్శించేటువంటి వాళ్ళు విమర్శించిన మీ యొక్క దృష్టి ఉన్నతమైనటువంటి స్థితి వైపే ఉంటుంది కాబట్టి మానసికముగా దృఢముగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా పట్టువదలని విక్రమార్కుడులాగా ఎప్పుడైతే మీరు అనుకున్నటువంటి దాని గురించి మీరు ముందుకు వెళతారో, మీ అడుగులు ముందుకు ఎవరు వచ్చినా, మీ వెంట రాకపోయినా, మీ అడుగులు ముందుకు వేస్తారో, మీ వెంట మొదటిసారి రాకపోయినా 10 మంది మీరు వెళుతూ ఉంటే తప్పకుండా మీ దారిలోకే రావాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఏర్పడతాయి గాక. అయితే కుంభములో రాహువు ఉండేటువంటి దాని వలన, ద్వితీయములో కేతువు ఉండేటువంటి దాని వలన కొన్ని దగ్గరి వరకు వచ్చి తప్పిపోవడం లాంటివి జరగవచ్చును. అయితే అవి తప్పిపోయినాయే అనేటువంటి బాధ ఎంత మాత్రము అవసరము లేదు. తర్వాత అయినా మీరు దాన్ని మళ్ళీ చేజిక్కుంచుకునేటువంటి అవసరము మీకు ఉంటుంది. ఆ యోగము మీకు ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా మీరు పుట్టుక లగ్నం అనేటువంటిది చాలా ముఖ్యం. రాశి కర్కాటక రాశి వాళ్లకు బాగుంది, కానీ ఏ లగ్నములో పుట్టారు ఏమిటి అనేటువంటిది చాలా ముఖ్యముగా ఉంటుంది. ఆ లగ్నము అనేటువంటిది ఒక్కసారి చూసుకొని మీకు అనుకూలవంతమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని, మీకు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని చేసుకోవాలి ఎప్పుడూ కూడా. అందుకని అలా ముందుకు వెళితే మీ జాతకము తప్పకుండా విజయ పథములో ముందుకు వెళ్ళటానికి యోగవంతముగా మిగతా గ్రహస్థితులన్నీ కూడా చాలా అనుకూలముగా ఉన్నాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది.